హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రెండవ జార్జ్ నికోలస్ రష్యాని ఏలుతున్నటువంటి సమయంలో, అతను కింగ్‌గా ఉన్నటువంటి సమయంలో పోయిలోవ్ అనేటటువంటి ఒక హంతకుడికి ఉరిశిక్ష అమలు చేయటానికి రంగం సిద్ధమైంది. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ లీవర్‌ని లాగితే ఆ తాడు ఏదైతే ఉందో అది మెడకి ఉచ్చు బిగిసి అతను చనిపోతాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఆ తాడు సడెన్‌గా తెగి ఇతను కింద పడిపోయాడు. అంతేగాని ఇతనికి ఉరిశిక్ష సరిగ్గా అమలు కాలేదు. సో, వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే, భగవంతుడే ఒకవేళ అతన్ని కాపాడుంటాడు. అతను నేరం చేయలేదేమో అనే ఉద్దేశ్యంతోటి అతన్ని క్షమించి వదిలేశారు. కానీ అతను బయటికి రిలీజ్ అయ్యి, ఆ బట్టలు ఏవైతే తీసుకొని వేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఏమన్నాడో తెలుసా? "ఏమయ్య! మీ రష్యా వాళ్ళకి తాడే సరిగ్గా పేటలేయటం రాదేంటయ్యా? కనీసం తాళైనా సరిగ్గా కట్టగలుగుతారా?" అన్నట్టుగా ఒక మాట అన్నాడు. ఆ మాట రాజుకి ఆ నోట, ఈ నోట తెలిసి వాడిని ఇమ్మీడియేట్‌గా వెనక్కి లాక్కొచ్చి 10 తాళ్ళేసి మరి బలంగా ఉరి తీయండి అని చెప్పాడు. అలాగే ఉరి తీసి అతన్ని చంపేశారు. చూసారా ఫ్రెండ్స్? ఒక్క మాట వల్ల అతని జీవితం ఏమైందో? కాబట్టి నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉందాం. థాంక్ యూ.